హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. ఇక్కడే కదా నాన్న త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ నేను చెప్తున్నాను, అందరూ తెలిసిందే. సో స్టేట్ లెవెల్లో ఆంధ్ర తెలంగాణ మొత్తం చెప్తున్నాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకే, మీకోసం ఒక టాపిక్ చూద్దాం నాన్న. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణము. పరమాణు నిర్మాణం అంట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, బేసిక్ టాపిక్ ఏనన్నా ఎవరికైనా. సో 0 లెవెల్ నుంచి మీకు కనీసం కెమిస్ట్రీ అంటే భయమా అంటే నో ప్రాబ్లం అన్న, సింపుల్. సో కెమిస్ట్రీ ఈజ్ సింపుల్ అన్నమాట ఇప్పుడు. సో కెమిస్ట్రీ మీ చేతుల్లో ఉంది, ఎలా అంటే చెప్తాను మీకు. సో ఏ ఎగ్జామ్కైనా అడుగుతాడు, ఎలక్ట్రాన్ కనుగొన్న దవుడు, ప్రోటాన్ కనుగొన్న దవుడు, వాడి యొక్క మాస్ ఎంత, వాడి ఛార్జ్ ఎంత, అవన్నీ చూద్దాం ఒకసారి. ఓకే చూద్దానన్నా. అసలు ఏంటి సార్ పరమాణు అంటే, ఎక్కడ ఉంటుంది పరమాణు సార్? చూసారా, వీ కెనాట్ సీ అండ్ వీ కెనాట్ టచ్ అట. అసలు ఆటంను మనము టచ్ చేయలేము అని చూడలేము, నిజమే. కానీ వాట్ ఈజ్ ఆ ఇన్సిడెంట్ అంటాం. వాట్ ఈజ్ ఆ ఇన్సిడెంట్ ఆటం అంటున్నాడు. దాన్ని మనము స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటే పరమాణు నిర్మాణం అట. పరమాణువులు ఏముంది చూద్దాం. అసలు ఎక్కడుంటాయి పరమాణువులు అంటే, నీ బాడీలో ఉంటాయి, నా బాడీలో ఉంటాయి. ఆల్ సబ్స్టెన్సెస్ మేడ్ విత్ స్మాల్ పార్టికల్స్. తెలుసు మీకు, అనేక పదార్థాలలో అన్ని పదార్థాలు ఏముంటాయట, చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఆ కణాలు ఏమంటామట, ఆటమ్స్ అంటాం నాన్న. సో వెరీ ఇంపార్టెంట్. ఆల్ మెటీరియల్స్ మేడ్ విత్ స్మాల్ పార్టికల్స్ లైక్ ఆటమ్స్. మనం గుర్తుంచుకోండి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ నాన్న. అన్ని పదార్థాలలో ఏముంటాయి సార్ అంటే, పరమాణువులు ఉంటాయి అండ్ అణువులు ఉంటాయి అని చెప్పింది నేను కాదు, ఎవరు చెప్పాడు? ఎస్, అతని పేరే కణాదుడు అన్న. సో కణాద అంటాము లేదా కణాదుడు. ఆల్ సబ్స్టెన్సెస్ మేడ్ విత్ స్మాల్ పార్టికల్స్ లైక్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఉంటాడు. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై విచ్ సైంటిస్ట్ అన్న, అతని పేరే కణాద. యాక్చువల్ అసలు పేరు కశ్యపుడట. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇక్కడ అడుగుతాడు కణాద అంటాడు. ఏమంటాడు? కణాద, గుర్తుంచుకోండి. సో కణాదుడు లేదా కణాద అంటాము. ఒక మహర్షి, ఋషి అన్న. సో ఎప్పుడో చెప్పాడట, అన్ని పార్టికల్స్లో ఏముంటాయట, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. వాటర్ చిన్న పార్టికల్స్ ఉంటాయి, బాడీ నుండి ఏముంటాయి, చిన్న పార్టికల్స్ ఉంటాయి. వాటిని ఏమని అడుగుతానంటే ఆటమ్స్ అన్నాడు, మాలిక్యూల్స్ అన్నాడు. ఓకే, బట్ డూ యూ నో మాలిక్యూల్? అందరూ తెలిసిందే మాలిక్యూల్ అంటే ఏంటో. మాలిక్యూల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఏమంటాం, మాలిక్యూల్ అంటాము. సింపుల్ అన్న. కొన్ని పరమాణువుల కలయికని ఏమంటాం సార్ అంటే అణువు అంటాం. అణువు అంటే పరమాణువుల కలయికని అణువు అంటాం. తెలుసా, వాటర్ మాలిక్యూల్ ఉంది. సో వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటట, H2O. అందులో ఆటమ్స్ ఏంటి, 2 H ఆటమ్స్ ఉంటాయి, ఒక O ఆటం ఉంటుంది. నిజమేనా? సో పరమాణువుల కలయికని ఏమంటాం, అణువు అంటాం. గ్రూప్ ఆఫ్ ఆటమ్ ఏమంటాం, మాలిక్యూల్ అంటాం. సో ఇది మాలిక్యూల్, వీటిని ఏమంటాం, ఆటమ్స్ అంటాం. 2 హెచ్లు ఒక O అంటే ఏమంటామట, ఆటమ్స్ అంటానన్న. ఓకే, మనకు కావాల్సింది మాలిక్యూల్ అంటే ఏంటట, 3 ఆటమ్సే. సో అణువు అనగా సింపుల్ అన్న. అయితే మీరు రాయడానికి ట్రై చేసుకుందన్న. సో చిన్న చిన్న బిడ్డలు ఇంపార్టెంట్ కదా. సో డెమో క్లాస్ కదా, ఫ్రీ క్లాస్ కదా, విడిచిపెట్టకండి. సో చాలా ఇంపార్టెంట్. అణువు అంటే వేటి కలయిక, పరమాణువుల కలయిక. ఎస్, పరమాణువుల కలయికని ఏమంటాం సార్ అంటే అణువు అంటాం. మాలిక్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ చెప్పాలి. ఓకే, మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఆటం కావాలి, ఎందుకంటే పాఠం పేరే స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంట. పరమాణు నిర్మాణం కావాలి. సో ముందు పదం వస్తుంది, చూద్దానన్న. అసలు ఆటం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆటమ్? అసలు ఆటం అంటే ఏంటి? అసలు ఆటం అంటే చాలా చిన్న పార్టికల్ అన్న. దాన్ని ఏం చేయలేము సార్ అంటే, ఇక కట్ చేయలేమంట, డివైడ్ చేయలేము. ఏ చిన్న పార్టికల్ అయితే డివైడ్ చేయలేమో అలాంటి చిన్న పార్టికల్ ఏమంటామంట, ఆటం అంటాం. సో మనం చెప్పింది కాదు. సో ఆటం అంటే సో విభజించడానికి వీలైనటువంటి చాలా చిన్న కణం. విచ్ సబ్స్టెన్స్, విచ్ పార్టికల్ ఈజ్ ఏ అన్కట్టబుల్ ఆర్ అన్డివైజిబుల్ అట, దట్ ఈస్ కాల్ ఆటం అంటాడు శాస్త్రవేత్త. అతని పేరే జాన్ డాల్టన్. ఎప్పుడు చెప్పాడు అంటే 1808లో. ఆ సిద్ధాంతం ఏంటి అంటే తొలి పరమాణు సిద్ధాంతం అన్న. ద ఫస్ట్ అటామిక్ థియరీ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్. అందులో చెప్తాడు ఆటం అంటే ఏంటో. ఆటం అంటే అన్డివైజిబుల్ పార్టికల్. అన్డివైజిబుల్ పార్టికల్ అని చెప్పింది ఎవడు సార్ అంటే అతని పేరే జాన్ డాల్టన్ అట.
నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డాల్టనో జాన్ డాల్టనో గుర్తుంచుకోవాలా. సో పరమాణు అనగా ఏ కణము సార్ అంటే విభజించలేని కణం. తెలుగులో అయితే తెలుగులో రాసుకోవచ్చు. సో విభజించలేని కణమే పరమాణు అవుతుంది అని చెప్పిన తొలి వ్యక్తి. తొలి వ్యక్తి అంటే తొలి సిద్ధాంతం అంటానన్న. తొలి సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతము. ఎప్పుడు చెప్పాడంటే ఇతను 1808లో చెప్తాడు. తెలుసా 1808 అంటే చెప్పండి ఎన్ని సెంచరీ అది? 19వ సెంచరీలో చెప్పానైనా. ఇప్పుడు మనం ఎన్ని సెంచరీలో ఉన్నాము? నా సెంచరీ ఎంత? 21st సెంచరీలో ఉన్నాం ప్రజెంట్ మనము. సో 21స్ట్లో ఉన్నాము మనమైతే. ఓకే, అసలు ఆటం అంటే ఏం చెప్పాడట? పరమాణు అంటే చిన్న కణము, దాన్ని డివైడ్ చేయలేమని చెప్పాడు ఫస్ట్ సిద్ధాంతంలో. ఎవడు? జాన్ డాల్టన్. ఇన్నాళ్ళు చాక్ పీస్ బోర్డులు ఉన్నాయా? తెలిసిందే కదా. సో చాక్ పీస్ అంటే కట్ చేయొచ్చా? ప్రమాణం కట్ చేయొచ్చు. సో దాన్ని కూడా మళ్ళీ కట్ చేయొచ్చా? మళ్ళీ కట్ చేయొచ్చు. మరి నేను కట్ చేయమని చెప్తున్నాను చాక్ పీస్ని, మీరు కట్ చేస్తారు. ఎంతవరకు కట్ చేస్తారు? కట్ చేస్తే లాస్ట్కి చిన్న ముక్క మిగిలిపోద్దా? లాస్ట్కి చిన్న పీస్ ఆఫ్ చాక్ అంట కదా, మరి చిన్న పార్టికల్, దాన్ని ఇంకెవరు కట్ చేయకూడదట. అలాంటి పార్టికల్ ఏమంటాం సార్ అంటే పరమాణు అంటాడు. ఎవరు సార్ అంటే జాన్ డాల్టన్ సిద్ధాంతం అన్నమాట. కానీ తెలుసా ఇప్పుడైతే పరమాణు అనేది డివైజబుల్లా నాట్ డివైజబుల్లా? ఎస్, మీరు చెప్పింది రైటే. ఇప్పుడైతే పరమాణుని ఏం చేయొచ్చు? మనము డివైడ్ చేయొచ్చు. దాన్నే డివైడ్ చేయలేకపోతే ఇప్పుడు ఉంటున్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు లేవు కదా. సో పరమాణువుల్లో ఏమున్నాయి సార్ అంటే పరమాణు చిన్నది కాదు, పరమాణువులు ఇంకా ఉన్నాయని చెప్పాడు శాస్త్రవేత్తలు. అతని పేరే జేజే థామ్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ కణం ఉంటుంది ఆటం లోపల, నువ్వు చెప్పిన తప్పు అని చెప్తాడు జేజే థామ్సన్, ద గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పిన తర్వాతే ఇప్పుడంటే 1897 అంటే అదే సెంచరీ అన్న. 1897 అదే లాస్ట్ కోర్సుకి ఏమైందట? ఇది తప్పు అయిపోయింది. అలాగే చదవడం మానేయకూడదు. ఎప్పటికీ పరమాణువుకి ఏం చెప్పాలి సార్ అంటే విభజించడం కణం చెప్పాలి. దాని తర్వాత అదే సెంచరీ అన్న 1897లో వచ్చిన గ్రేట్ సైంటిస్ట్, అతని పేరు జేజే థామ్సన్. అక్కడ హీరోని చెప్పాలా, ఎందుకంటే అతను కనుగొన్నదే ఎలక్ట్రాన్. ఆటం లోపల చిన్న కణం ఉంటుంది, దాని పేరు ఎలక్ట్రాన్ చెప్పాడు జేజే థామ్సన్. అది కనుగొన్న తర్వాత బాగా డెవలప్ అయింది ఎలక్ట్రానిక్స్. మన అంతకుముందు రేడియోలు లేవు, టీవీలు లేవు, ఫ్యాన్లు ఇవి లేవు, అది కరెంటే లేదు నాన్న. నిజమే. సో ఆటమ్స్ ఉన్నాయి, మ్యాథ్ ఉండేది పదార్థాలకి కదా, మనుషులకు మ్యాథ్ ఉండేది, కానీ ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, ఎలక్ట్రానిక్స్ ఏవీ లేవు అంట. ఎవరి తర్వాత వచ్చేసారంటే ఆఫ్టర్ ఎలక్ట్రాన్ చెప్పాలి. నిజమే. పరమాణు డివైజ్ అయిన తర్వాత ఇవన్నీ డెవలప్ అయ్యమని చెప్పాలా. నిజమే. ఇవన్నీ అవసరం మీకు. మనకు బిట్లు కావాలి కదా, చూద్దానన్న. సో బిట్స్ ఏంటి? సో కొన్ని బిట్స్ రాసుకుని ఇక్కడ బిట్స్ ఏంటంటే సో అన్ని పదార్థాల్లో ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి అని చెప్పిన తర్వాత కణాదుడు. మరి మాలిక్యూల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఆటమ్ ఏమంటాం? మాలిక్యూల్ అంటాం. మరి ఆటం అంటే ఏంటట? ఆటమ్ ఇస్ ఎ స్మాల్ పార్టికల్. దిస్ ఈజ్ అ అన్డివిజిబుల్ చెప్తాడు ఎవడు? జాన్ డాల్టన్ సిద్ధాంతంలో. కానీ మనం ఒక ఎన్సిటీ బిట్ ఇచ్చాడు ఒకసారి, రైల్వేలో ఏమన్నాడు సార్ ఒక బిట్టు. మరి ఈ కింద వానిలో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఈ కింద వానిలో ఆటం అనే పదాన్ని ఫస్ట్ టైం చెప్పి మీకు అడుగుతాడు. ఆటం అనే పదాన్ని నా తెలుగులో కూడా ఆటమే అంటాం, తెలుగు మీడియంలో కూడా ఏమి ఇస్తాడు రైల్వేలో? ఇదిగోండి, ఇది ఇంగ్లీష్ పదము, తెలుగులో రాస్తాడు. అలాగని ఇది తెలుగు అయిపోదు. ఆటం ఎక్కువ రైల్వే ఎగ్జామినేషన్లో సగం పదాలు ఇంగ్లీష్ పదాలు ఇస్తాడు, కనుక మీరు గుర్తుంచుకోండి అన్న. సో సగం ఇంగ్లీష్ పదాలే. ఆటం అనే పదాన్ని ఫస్ట్ టైం ఎవరు ఉపయోగించి అడుగుతాడన్నా? అతని పేరు గ్రీకు తత్వవేత్తట, గ్రీకు ఫిలాసఫర్, గ్రీకు తత్వవేత్త ఉపయోగించాడన్న ఆటం అనే పదాన్ని. అతను ఎవడు సార్ అంటే అతనే డెమోక్రటిస్. జాన్ డాల్టన్ కంటే ముందే ఉపయోగించాడన్న. ఎవడతను? డెమోక్రటిస్ చెప్పాలా. సో ఉపయోగించిన తత్వవేత్త అయితే డెమోక్రటిస్. వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు డెమోక్రటిస్ వాట్ ఈజ్ ఆటం అంటే డెఫినిషన్ అదే. సో వాట్ ఈజ్ ఆటం అంటే ఆటమ్ ఈజ్ ఏ అన్డివైజబుల్ పార్టికలే అంటాడు. అన్డివైజబుల్ పార్టికల్ని ఏమంటాం సార్ అంటే ఆటం అంటాము అని చెప్పిన తత్వవేత్త అడుగుతానన్న. సో పరమాణు సిద్ధాంతం కంటే ముందే చెప్పాడు ఒక తత్వవేత్త. ఇది కూడా బిట్ ఇచ్చాడు మనకి.
రైల్వే ఎగ్జామినేషన్లో ఈ గుర్తుంచుకోనన్నా ఆల్రెడీ కావాలి ప్రీవియస్ బిట్ చెప్తాను చూసుకొని కావాలి బిట్ ఉంటుంది. ఆటం అనే పదాన్ని ముందే ఉపయోగించిన గ్రీకు ఫిలాసఫర్ అడుగుతాడు. గ్రీకు ఫిలాసఫర్ గ్రీకు తత్వవేత్త ఎవరంటే అతనికి డెమోక్రట్ చెప్పాలి. మరి ఆటం అనగా విభజించలేని కణమే. ఆటం అనగా విభజించలేని కణము అని తెలిపిన తొలి సిద్ధాంతం అంటాడు. అప్పుడు చెప్పాలి మీరు జాన్ డాల్టన్. నా క్వశ్చన్ క్లారిటీగా ఇస్తాడు, నో ప్రాబ్లము. సిద్ధాంతం అయితే జాన్ డాల్టన్ చెప్పాలన్నా, కానీ తొలి గ్రీకు తత్వవేత్త అయితే ఎవరు చెప్పాలి? డెమోక్రట్ చెప్పాలి. సో ఇద్దరు ఏం చెప్పారట? ఆటం అంటే చిన్నదని చెప్పారు అంతే. ఆటం అంటే అదే చిన్న పదము. సాటం అనేది ఏ పదం సార్ అంటే అడుగుతాడన్నా. సాటం అనేది యాక్చువల్గా అటామియా అనే గ్రీక్ నుంచి వచ్చింది. ఇవన్నీ అక్కడ యాక్చువల్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఆటం అనే పదము అటామియా అనే గ్రీక్ భాష పుట్టిందట. అటామియా మీన్సే అన్డివిజిబుల్ చెప్పాలి. ఏ టోమియా అంటాం కదా, ఏ టోమియా అంటే అర్థమే అన్డివిజిబుల్, కనుక ఎప్పటికీ మారదది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాం? అకార్డింగ్ టు మోడర్న్ థియరీస్ ద ఆటమ్ ఈజ్ ఏ డివిజిబుల్ అయిపోద్ది, నాట్ అన్డివిజిబుల్. ద ఆటమ్ ఈజ్ ఏ డివిజిబుల్ పార్టికల్ అట అకార్డింగ్ టు మోడర్న్ థియరీస్. ఆ పాఠమే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. చూద్దాం, జస్ట్ పరిచయం అన్న. సింపుల్ ఆటం అంటే చిన్న కణము. జాండర్ ప్రకారం ఏం చేయకూడదు, దాన్ని విభజించలేమని చెప్పుకున్నాము. కానీ అంతకుముందు చెప్పిన వ్యక్తి ఎవడట? డెమోక్రట్ చెప్పాలి. ఎవరన్నా అతని పేరు డెమోక్రట్ చెప్పాలి. ఇప్పుడు చూద్దాం అన్న. సో ఆటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే చూద్దాం. ఆటంలో ఏముంటాయి? వాట్ ఈజ్ అ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఆటమ్ అట. ద ఆటమ్ ఈజ్ మేడ్ విత్ ఏ స్మాల్ పార్టికల్స్ లైక్ ఏ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టాపిక్ అన్న. వాటిని ప్రైమరీ పార్టికల్స్ అంటాం, ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. ఏంటంటాం? ప్రైమరీ, ఫండమెంటల్ అంటాం, లేదా సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం. వాటినట సబ్ అటామిక్ పార్టికల్స్ అంటామట. వీటిని సార్ అంటే ఎలక్ట్రాన్ని, ప్రోటాన్, న్యూట్రాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నా.